నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆదాయార్జన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని వ్యాఖ్య. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాలని సూచన. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్న ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం. సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆదాయార్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంప్ కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. వాణిజ్య, పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. ఆయా శాఖల్లో ఆదాయార్జనకు సంబంధించి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సముపార్జన అనేది ఎంతవరకు చేయగలిగామనే అంశంపై వివిధ శాఖల ఉన్నత అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖలు సొంతంగా ఆదాయాలు పెంచుకోవటం పైన దృష్టి సారించాలన్నారు. ఆదాయ సముపార్జనలో ఉన్న లీకేజీలను గుర్తించి వాటిని నివారిస్తూ రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాలను ఎలా ఆర్జించాలనే అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి ఎలా నిధులు ఉన్నాయో గుర్తించి ఆ మేరకు ప్రతి పైసాను రాష్ట్రానికి తెచ్చుకునేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. రాష్ట్ర సొంత ఆదాయాలు పెంచుకుంటూనే కేంద్ర నిధులపై దృష్టి పెడితే రాష్ట్ర ఖజానాకు నిధుల ఇన్ఫ్లో పెరుగుతుందని చెప్పారు. ఈ దిశగా అధికారులు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి అని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు ఎన్జీఓల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యులను ఆయన అభినందించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ వద్ద ప్రజా ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై 400 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుకునే విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయటం అభినందనీయమని అన్నారు. గతంలో కూడా ఈ సంస్థ ద్వారా అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో సుమారు 1200 మందికి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేశారని అన్నారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల సంఖ్యను బట్టి 13,000 చొప్పున నిధులు విడుదల చేశామని చెప్పారు. స్కూల్ యూనిఫామ్లు, బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్తో పాటు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. చదువుకునే పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్జీఓల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రజా ప్రగతి సంస్థను కార్యక్రమంలో సహకరించిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ప్రజా ప్రగతి స్వచ్ఛంద సంస్థ సింగనగర్లోని చదువుకునే పిల్లలకి 400 మందికి స్కూల్ బ్యాగ్తో పాటు బుక్స్, కిట్లు ఇవ్వటం అనేది జరిగింది. చాలా సంతోషం. ఆ సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. గతంలో కూడా వీళ్ళు చదువుకునే పిల్లలందరికీ సింగనగర్ ప్రాంతంలో దాదాపు 1200 మంది పిల్లలకి ఇలాగే సహాయంగా అండగా చేశారు. వాళ్ళ ప్రభుత్వ పరంగా పిల్లలను చదువుకునే పిల్లలందరికీ కూడా 13,000 రూపాయలు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నాం. అలాగే స్కూల్ యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూస్, మళ్ళీ అది కాకుండా మధ్యాహ్నం పూట సన్నబియ్యంతో మంచి పౌష్టికాహారం భోజనం కూడా పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా చేసే పని ప్రభుత్వ పరంగా, ఇలాంటి ఎన్జిఓస్ చేసే పని ఎన్జిఓస్, అన్ని రకాలుగా చదువుకునే పిల్లలకి అండగా ఉండి వాళ్ళ మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకి అండగా ఉండే విధంగా ముందుకెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ కళలు నెరవేర్చడానికి చదువుకునే వాళ్ళందరినీ కూడా చదువుకున్నంత వరకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సంస్థని, ఎన్జిఓ సంస్థని వాళ్ళు సహకరించిన వారిని అభినందిస్తూ ఉన్నాను. నా పేరు సుధాకర్ డేవిడ్. ప్రజాప్రగతి సంస్థ తరఫున ఇక్కడ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. స్కూల్స్ రీఓపెన్ అయ్యి 2025-26 అకాడమిక్ ఇయర్ సందర్భంగా 1230 మంది పిల్లలకి స్కూల్ బ్యాగ్లో నోట్బుక్స్, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, జామెట్రీ బాక్స్, 4 నోట్బుక్స్ ఉంటాయి. ఉద్దేశం ఏంటంటే
చాలామంది పిల్లలకి గవర్నమెంట్ అందించే స్కూల్ యూనిఫామ్ కానీ స్కూల్ షూస్ కానీ అందుతాయి, కానీ కొంతమందికి అందవు కొన్ని కారణాల వలన. అటువంటి పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరము విజయవాడలో ఉన్న 4 లొకేషన్స్, వైఎస్ఆర్ కాలనీ, బాంబే కాలనీ, కండ్రిగా, ఆర్ఆర్పేటలో ఉన్న 1230 మంది పిల్లలకి ప్రతి సంవత్సరము ఈ స్కూల్ కిట్స్ ఇస్తాము. ఇంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రము, శనివారం ఆదివారం తప్పనిచ్చి ప్రతిరోజు సాయంత్రము చదువుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి సాయంత్రం 2 గంటలు ట్యూషన్స్, స్పెషల్ టీచింగ్ మెథడ్స్ ఉపయోగించి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని తొలి దశలోనే క్యాన్సర్ నివారణ చర్యలు తీసుకుంటే తగ్గించుకోవచ్చని అన్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసే జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఉచిత క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు బసవతారకం ఇండో అమెరికన్ వైద్యశాల ఉచిత వైద్య సేవలు అభినందనీయమని అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 140 అనేక రకాల వ్యాధులకు ఉచిత వైద్య సేవలను అందిస్తుందన్నారు. కార్పొరేట్ వైద్యశాలల్లో సైతం ఉచిత వైద్య సేవలు పేదలకు అందేలా చేపట్టినట్టు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతినిత్యం జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఉపయోగపడే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జర్నలిస్టులు ప్రజా శ్రేయస్సుకు నిరంతరం పాటుపడతారు. అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్య పరిరక్షణ పట్ల దృష్టి సారించాలి. క్యాన్సర్ వ్యాధిపై జర్నలిస్టులుగా ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలి. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తాము ముందుండి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని చెప్పారు. ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జై జయరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు సోమసుందర్, చందు జనార్దన్, చావా రవి, దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ జర్నలిస్టు యూనియన్స్ ఏపీ యూడబ్ల్యూజే, ఐజేఎం, ఐజేయు వీళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా పాత్రికేయ మిత్రుల కోసం, పాత్రికేయ విలేక కుటుంబాల సహా ఇవాళ ప్రత్యేకమైనటువంటి క్యాన్సరు టెస్టులు మరి రెండు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ క్యాన్సర్కి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ మోటివ్గా నడుస్తూ ఉంటుంది. ఇది కమర్షియల్ హాస్పిటల్ కాదు, చారిటబుల్ హాస్పిటల్. ఇలాంటి హాస్పిటల్లో మరి ప్రజల మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉచిత మెడికల్ మెగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఈరోజు మన జయరాజ్ గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, మన సోమసుందరం గారు కానీ, పార్సార్థి గారు కానీ ఈ నాయకుల కోరిక మేరకు ఇవాళ ప్రెస్ క్లబ్లో, విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ క్యాంపుని ఏర్పాటు చేశారు. పాత్రికేయ మిత్రుల కుటుంబాలతో సహా వచ్చి ఉచితంగా ఈ స్క్రీన్ టెస్టులు చేయించుకుని ఈ క్యాన్సర్ టెస్టులు ఎవరికైనా చిన్న అనుమానాలున్నా లేదా అనుమానాలు లేకపోయినా అన్ని నార్మల్గా ఉన్న టెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే టెస్ట్ని మనం హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే 2 రోజులు అక్కడ వెయిటింగ్ చేయాలి. అక్కడ నుంచొనిది లైన్లో టోకెన్ తీసుకొని నుంచోవలసినటువంటి పరిస్థితిని ఇవాళ నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడికి ఇచ్చేసి బస్తో అన్ని స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఏదైనా పరీక్షలు అన్నీ కూడా చేసి మరి దాని రిపోర్ట్స్ కూడా పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది, పబ్లిక్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ సేవలను ఉపయోగించుకోవాలి. నేను ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల జబ్బులకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంది. అది హార్ట్ కానీ, కిడ్నీ కానీ, అలాగే లివర్ కానీ, మరి ఏదన్నా జబ్బులు కానీ. క్యాన్సర్కి కూడా మరి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నప్పుడు అందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలి. దీన్ని వాళ్ళు చేపట్టినటువంటి యూనియన్ల రెండిట్లకి కూడా, పత్రికా యూనియన్ల రెండిట్లు కూడా నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. వారికి ఉచితంగానే ఈ తర్వాత రోజుల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మిగతా వారికి తెరకాటు లేకపోయినా
వారికి మీడియా రంగంలో మీడియా వైపు నుంచి ఉన్న మన ప్రెస్ క్లబ్ ద్వారా రికమెండ్ చేసి మన ఎమ్మెల్యే గారి ద్వారా రికమెండ్ చేయించుకుంటే వారు కూడా చాలా తక్కువ ఫీజుతోనే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. రాబోయే రోజులు కూడా ఎమ్మెల్యే గారు ఇదే రకమైన చాలా సందర్భాలు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. వేరే వేరే విషయాల మీద పూర్తి స్థాయిలో మనకి పాజిటివ్ గా స్పందించారు. ఎలక్షన్ ముందు కూడా మనం మీటింగ్ ప్రెస్ పెట్టుకుంటే హడావుడిగా వచ్చి కొద్దిసేపు మనం మీటింగ్ ప్రెస్ అటెండ్ చేసి వెళ్ళారు. ఈ రోజున ఎమ్మెల్యే గారికి చిన్న రిక్వెస్ట్, మీ పరిధిలో ఉన్న విజయవాడ ప్రెస్ క్లబ్ ని ఒకసారి మీరు ముందు ఒకసారి చూడాలి. పేద బడుగు ప్రజలకి మద్దతు తెలిసి ముందుకెళ్లే ఆలోచనతో బోండమ్మ గారు గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న పరిస్థితి మనం విజయవాడ కేంద్రంగా చూసాం. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులకి ఆరోగ్యపరమైన టెస్టులు ఏర్పాటు చేస్తే అప్పుడే మనకి సమయం ఇవ్వడం, సమయం ఇచ్చినందుకు సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మరొక అంశం, మిత్రులు పార్థసారథి గారు ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా జర్నలిస్ట్ మిత్రులు వారు నాకు తెలిసి ఒక 25 సంవత్సరాలుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జర్నలిస్ట్ మిత్రులు కానీ మన మిత్రులు కానీ ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో హాస్పిటల్స్లో వారు పిఆర్గా చేస్తూ జర్నలిస్ట్ మిత్రులైన పార్థసారథి గారు కొన్ని వేల మంది జర్నలిస్ట్ మిత్రులకు సహకారం అందించారు. ఈ సందర్భంగా వారికి శిరస్సు వంటి వందనాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, తద్వారా యువతలో క్రీడా శక్తిని పెంచడం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేయడానికి క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని ఎంబీపీ స్టేడియంలో తెలుగు యువత, టీడీపీ ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ కప్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో స్టేడియం ఆవరణలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్ నిర్వహణకు గతంలోనే ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్ జట్టుకు ఒక్కో జట్టుకు 10,000 చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతిని అక్కడికక్కడే అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలు, తద్వారా యువతలో క్రీడా వికాసాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్రికెట్నే కాకుండా అన్ని రకాల క్రీడా ఈవెంట్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రికెట్ పట్ల యువతలో ఎక్కువగా ఆసక్తి ఉందని, ఆసక్తిని గమనించి యువతను క్రికెట్ క్రీడలో రాణించేందుకు క్షేత్రస్థాయిలో ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలు అంటే అత్యంత ఇష్టం ఉన్న వ్యక్తి అని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అదే రీతిలో సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రకాల క్రీడా ఈవెంట్ల క్రీడాకారులకు తగు ప్రోత్సాహాన్ని తన వంతుగా అమలు చేస్తానని వివరించారు. టోర్నమెంట్ నిర్వాహకులు జైపాల్, రాజేష్, గౌస్ భాషలను అభినందించారు. క్రీడల్ని, యూత్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం, ఈ నియోజకవర్గం. మరి ప్రభుత్వ పరంగా అన్ని ఈవెంట్స్ని ప్రోత్సహిస్తూ స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, ఏషియన్ లెవెల్ కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహకారం ఇస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా యూత్ మనకి క్రికెట్ మీద మన వాళ్ళందరికీ కూడా బాగా యూత్ ఇంట్రెస్ట్గా ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు. వీళ్ళకి కింద స్థాయిలో ప్రోత్సాహం అనేది చాలా అవసరం. దాన్ని వాళ్ళ మా సెంట్రల్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు మా తమ్ముడు బెజ్జం జైపాల్ కానీ, ఎస్సీసెల్ అధ్యక్షుడు వేల్పుల్ రాజేష్ కానీ, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాషా కానీ, వీళ్ళు మరి అందరి సహకారంతో ఒక టోర్నమెంట్ని నిర్వహించి దాంట్లో వచ్చిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి అన్ని రకాలుగా ప్రైజులు పెడతాం. సంతోషం. మేము అన్ని రకాలుగా అన్ని ఈవెంట్స్, క్రికెట్ ఓన్లే కాదు మిగతా ఈవెంట్స్ కూడా అండగా ఉంటాం. ఈ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ లవరు, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను యూత్కి అన్ని రకాలుగా ఏ ఈవెంట్లో మీరు సహకారం కావాలన్నా మీకు ఆర్థికంగా అండగా ఉంటాం, అనుమతుల్లో అండగా ఉంటాం. ఆ ఈవెంట్లని ఇక్కడ జరిపించి అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి పాల్గొన్నటువంటి ప్రతి టీము గెలిచినట్టే. ఇవాళ గెలిచినటువంటి వాళ్లకు ఇప్పుడే మరి ప్రైజులు ఇవ్వడం జరిగింది, మనీ కూడా ఇవ్వడం జరిగింది.
ఏది ఏమైనా మేము అన్ని రకాలుగా యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తాం. సిపిఐ నగర పార్టీ 24వ మహాసభలో ఈ నెల 17వ తేదీన విజయవాడ అజిత్ సింగ్ నగర్ గుబ్బల సరళదేవి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 16న కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు వందలాది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు శుక్రవారం దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. గతంలో నగరపాలక సంస్థ అధికార పక్షంగా ఉన్నప్పుడు టి వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు మేయర్లుగా ప్రజారంజక పాలన అందించారన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఐ నగర పార్టీ 24వ మహాసభలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 16న కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు వందలాది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం 17వ తేదీ సింగ్ నగర్లోని గుజ్జుల సరళదేవి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థలో పాలకపక్షంగా వ్యవహరించి కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో 81-86 సంవత్సరాల్లో 95-2000 సంవత్సరాల్లో 2 పర్యాయాలు విజయవాడ నగర పాలక సంస్థ పాలకపక్షంగా ప్రజలకి చేరువయ్యి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో కమ్యూనిస్టు పార్టీ యొక్క పాత్ర అమోఘమైనటువంటి పాత్ర. ప్రజలపైన ఎటువంటి భారాలు వేయకుండా ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో పాలకపక్షంగా ప్రజా సమస్యల మీద మా ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఆ వైపుగా చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మేయర్లుగా కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరాజులు గారు మేయర్లుగా వ్యవహరించారు. అదే పద్ధతిలో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు ఎమ్మెల్యేలుగా కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు, ఉప్పలపాటి రామచంద్రరాజు గారు, కాకర్లపూడి సుబ్బరాజు గారు, షేక్ నాసర్ వల్లి గారు వీరు ఎమ్మెల్యేలుగా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ప్రజా సేవలో నిమగ్నమై ఎమ్మెల్యేలుగా తమ వంతు పాత్ర నగర సమగ్రాభివృద్ధికి నిర్వహించారు అన్నాడు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలకపక్షం చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగరంలో పాలకపక్షాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు స్పందించి ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తన 24వ నగర మహాసభల్ని ఈ నెల 16-17 తేదీల్లో నిర్వహించుకోబోతా ఉన్నారు. జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి గొల్లపాలెం గట్టు సెంటర్లోని దుర్గమ్మ సారె సంబరం గ్రూప్ ఆధ్వర్యంలో ఆషాఢం సారెను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఇంద్రకిలాద్రి అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢం సారెను సమర్పించడం జరిగిందని గ్రూప్ ప్రతినిధి పట్నాల రమణ తెలిపారు. చల్లని తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గొల్లపాలెం గట్టు సెంటర్లోని దుర్గమ్మ సారె సంబరం గ్రూప్ ఆధ్వర్యంలో ఇంద్రకిలాద్రి కనకదుర్గ అమ్మవారికి ఆషాఢమాస సారెను సమర్పించారు. తొలుత దుర్గమ్మకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి ఇంటి వద్ద అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు సమర్పించారు. అనంతరం మహిళలు చీర, సారె, ఇతర మంగళ ద్రవ్యాలతో ఇంద్రకిలాద్రికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రూప్ ప్రతినిధి పట్నాల రమణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించడం జరిగిందని చెప్పారు. స్థానికుల సహకారంతో 7 ఏళ్లుగా అమ్మవారికి అంగరంగ వైభవంగా సారె సమర్పిస్తూ వస్తున్నామని, ఇదే రీతిలో రాబోయే రోజుల్లో కూడా మరింత వైభవంగా సారె మహోత్సవ వేడుకలను ఇంకా వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. తాము చేసే కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జై మురుగుల అమ్మకి జై, మూలపట్టమ్మకి జై, అమ్మకి జై, దుర్గా భవానికి జై. మేము గొల్లపాలెం కట్టండి, మాది అమ్మవారి సారి మొదలెట్టిన కాంచి మేము కూడా అమ్మవారికి సారిస్తున్నాం. గత 7 సంవత్సరాలు అమ్మవారి సారి మొదలెట్టి మేము గొల్లపాలెం గట్టు నుంచి కూడా 7 సంవత్సరాల నుంచి సారిస్తున్నామండి. మా గొల్లపాలెం గట్టు ఈ గట్టు మొత్తం సహకారంతో అందరం కలిపి ఒక ఇంటిగా ఒక కుటుంబంగా బయలుదేరి అమ్మవారి కొండకి సారి ఇవ్వడం జరుగుతుందండి ప్రతిసారి. గట్టండి కొత్తపేట మాది. మేము 7 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 7 మా వాడకట్లోని బయట అందరం కలిపి చేసుకుంటున్నామండి సంతోషంగాను. ఇప్పుడు ఈ గ్రూప్కి పేరు పెట్టుకున్నామండి, దుర్గమ్మ సారి సంబరం గ్రూప్ అని పెట్టుకున్నామండి ఈ సంవత్సరం నుంచి.
అలాగే నేను మాకు సంవత్సరం తల్లి కలగజేస్తే అలాగా చేసుకుంటాం. ఈ గొల్లపాలెం గట్టు సారీ తీసుకెళ్తే పట్నాల రమణ గారు వాళ్ళు 7 సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నారండి. మేము అందరూ సహకారంతో అందరూ ఒక ఇంటిగా తీసుకెళ్తామండి. మేము వెళ్తున్నాం, సంతోషంగా పోతున్నాం. అందరూ బాగా జరగాలి, ఆ తల్లికి బాగా జరగాలి, ఆ దయ్యే చూపించుకోండి, ఆ తల్లే చూసుకుంటుందండి. సంతోషం. పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థలు లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6,000 పాన్ షాపులు, రిటైల్ షాపులు తనిఖీలు చేయడం జరిగిందని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, నలంద విద్యానికేతన్ స్కూల్ కు 100 మీటర్ల లోపు ఉన్న పాన్ షాపులు, రిటైల్ షాపులను ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తనిఖీ చేశారు. గుట్కా, ఖైనీ, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని గుర్తించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని వ్యాపారులను హెచ్చరించి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ను పోలీసు, ఈగల్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం రోజులుగా 6,000 పాన్ షాపులు, రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు చేసి హెచ్చరికలు చేశామని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులు ఎక్కడ అమ్మకూడదు అనేది చట్టంలోని సెక్షన్ 6(b)లో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సుమారు 100 మీటర్ల లోపు ఎక్కడా పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని చెప్పారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవటం, గంజాయి, డ్రగ్స్ వంటి ఇతర మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడుతున్నారని అధ్యయనాల్లో తేలిందన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొనాలని, విద్యా సంస్థలకు దగ్గరలో ఎక్కడైనా పొగాకు ఉత్పత్తులు అమ్ముతుంటే 197కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా పోలీసులు కూడా ఈ డ్రైవ్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. గత వారం రోజులుగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ అవుట్లెట్స్ మీద తనిఖీలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారుగా 7.5 లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకి కోట్పా చట్టం అని ఉంటుంది. పొగాకు ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడ అమ్మకూడదు అనే దానికి స్పష్టంగా సెక్షన్ 6(b)లో పొందుపరచడం జరిగింది. విద్యా సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వాటిల్లోని సుమారుగా 100 మీటర్ల దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ప్రత్యేకంగా పొగాకు ఉత్పత్తుల్ని గేట్వే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అంటారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, తర్వాత వాళ్ళు గంజాయి, ఇతర డ్రగ్స్ కూడా అలవాటు పడడం అనేది అధ్యయనాల్లో తేలింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న 3 యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 గ్రాముల MDMA మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో 2 గుంటూరులోని విట్ కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదాయార్జన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని వ్యాఖ్య. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాలని సూచన. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్న ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.